జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. షర్మిల నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంది. గడ్డి పెట్టాల్సిన తరుణం వచ్చింది. ఒక్కసారి ఆలోచించుకో షర్మిల గారు. మీరు మీ అయ్య ముల్లో, మీ అన్న ముల్లో ఇక్కడ గుళ్ళు కట్టడంలే. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది హైందవ భక్తుల యొక్క ధార్మిక సంస్థానం. దాంట్లో డబ్బులు 5,000 గుళ్ళు కాకపోతే 5 లక్షల గుళ్ళు కట్టుకుంటారు, 5 లక్షల బళ్ళు కట్టుకుంటారు. నీకొచ్చిన నొప్పి ఏంటమ్మా? మా డబ్బులతో మేమేం చేసుకుంటే నీకెందుకు? నువ్వేమన్నా రూపాయి ఇచ్చినవా? నువ్వేమన్నా వస్తుండవా తిరుమల కొండకి? నీ అన్న, నీ వదిన నువ్వేమన్నా వస్తుండవా? అసలు మా హిందువులతో మీకేం పనమ్మా? ఆలోచించుకో షర్మిల. ఆడబిడ్డవని వదిలేస్తున్నాము, మాట్లాడటం చేత కాదు. కడితే తప్పేందమ్మా? గుడులు కడతారు, గుడి పక్కనే స్కూల్ కూడా కడతారమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మీ నాయన ఏమైపోయింది ఒకసారి ఊహించుకో. మీరు వెంకటేశ్వర స్వామి చేసి పనులకు అడ్డం రాబాకండి. మీకు సంబంధం లేదు. మీరు బాప్తిజాన్ని తీసుకున్నారు, మీరు క్రిస్టియన్లు. మీ అమ్మ బైబిల్ చేతిలో పెట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసినప్పుడు మతతత్వం అవపడలేదమ్మా. అసలు మతోన్మాదం అంటేనే క్రిస్టియానిటీలో ఉంటది. ఈరోజు ప్రపంచంలో ఏ దేశాలు తన్నుకుంటున్నాయమ్మా? క్రిస్టియన్లు వర్సెస్ ముస్లిమ్స్. మీరే తన్నుకుంటుండేదా? మిగతా ఎవరన్నా ఏడన్నా యుద్ధం చేసుకుంటారు ఎక్కడన్నా ప్రపంచంలో? మీరు యుద్ధ పిపాపులు అన్నమాట. మీరు నువ్వేనమ్మా మాట్లాడేదా? పద్ధతిగా ఉండదు. తిరుమల దేవస్థానం జోలికి రావద్దు. తిరుమల అనేది హిందువులందరూ పవిత్ర హృదయంతో ఉండిలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. గుళ్ళు కడతాం, గుడమిడే బడి కూడా కడతాము. నీకు వచ్చిన నష్టం ఏంటి? కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు. మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియన్ల పార్టీ. కాబట్టి మీ క్రిస్టియన్ల పార్టీ ఇక్కడ కాదు ఉండాల్సింది. జెరూసలేం పోండి, లేదంటే అక్కడికి పోండి. అంతే తప్ప మీరు మతతత్వాన్ని మీరు పెంచి పోషించి హిందూ ధర్మాన్ని చంపేస్తా ఉంటే చూస్తూ ఉండాలి హిందువులందరూ. తస్మాత్ జాగ్రత్త. షర్మిల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, బాగుండదు మరి సుమా. జై హింద్ మిత్రులారా, జై భారత్.